సేవలని మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీని విస్తరించింది ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్ వరకు 300 వార్డులు, 60 సర్కిల్, 12 జోన్లని ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న ఫైలు మాత్రం ముందుకు కదలటం లేదు. విలీనమైన సర్కిళ్లతో పాటు నగరంలో మార్పు చెందిన సర్కిల్లో సైతం సర్టిఫికెట్ల జారీలో టెక్నికల్ సమస్యలు కొనసాగుతున్నాయి. పౌరులకు వేగంగా సమర్థవంతంగా సేవలు అందించడమే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ను ప్రభుత్వం విస్తరించింది. వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో సర్కిళ్ల ప్రక్రియ పూర్తయినా పాలన ఇప్పటికీ గాడిన పడలేదు. తాజాగా మరికొంతమంది డిప్యూటీ కమిషనర్ల మార్పులు చేర్పులు జరిగాయి. ఇప్పటికీ రెవెన్యూ విభాగానికి సంబంధించి ఎలాంటి మ్యాపింగ్ జరగలేదు. ఇక ముఖ్యమైన టౌన్ ప్లానింగ్ ఫైల్ నిర్వహణలో సైతం ఇంకా సమస్యలు కొలిక్కి రాలేదు. కొద్ది రోజుల క్రితం సర్కిల్ జోన్లకు సంబంధించిన ఫైళ్ల విషయంలో సమస్యలు తొలగినప్పటికీ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిన ఫైళ్ల అంశంలో ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో జీహెచ్ఎంసీ 2 లేదా 3 కార్పొరేషన్లుగా మారే అవకాశం ఉందన్న నేపథ్యంలో భారీ నిర్మాణాలకు సంబంధించిన ఫైల్ ఎలా మ్యాపింగ్ చేయాలనే దానిపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఆ ఫైల్స్ అలాగే ఉండిపోయినట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ జారీ చేసే అతి ముఖ్యమైన పత్రాల్లో బర్త్ అండ్ డెత్ విభాగానికి సంబంధించిన సర్టిఫికెట్స్ జారీ పూర్తిగా నిలిచిపోయాయి. కొత్త సర్కిళ్లతో పాటు పాత సర్కిల్లో కూడా సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. ఎక్కువగా బేగంపేట సర్కిల్ పరిధిలో 2600కు పైగా సర్టిఫికెట్లు పెండింగ్ లో ఉన్నాయి. మెహదీపట్నం, హయత్ నగర్, చార్మినార్, యూసుఫ్గూడ, గౌషమహల్, చాంద్రాయనగుట్ట, కాప్రా, ఫలక్నుమా, ఎల్బీ నగర్ తదితర సర్కిల్ పరిధిలో ఒక్కొక్క సర్కిల్లో 1000కి పైగా సర్టిఫికెట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఉద్యోగులను సైతం ఒక సర్కిల్ నుంచి మరొక సర్కిల్ కు మార్పులు చేర్పులు చేశారు. దాంతో వారి జీతాల చెల్లింపు విషయంలో కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని బల్దియా వర్గాలు భావిస్తున్నాయి. ఉద్యోగుల జీత భత్యాల వివరాలను నిర్వహించేందుకు సంబంధిత జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ వంటి ఉద్యోగులు లేరు. ఇలా బల్దియాను విభజన తర్వాత టెక్నికల్ కష్టాలు వెంటాడుతున్నాయి. వీటిని వేగంగా పరిష్కరించకుంటే మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు బల్దియా ఉద్యోగులు.